మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు సాగు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు సూచించారు. అధిక ఆదాయం వచ్చే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. పాడి పశువుల పెంపకంపై అధికారులు రైతులకు దిశానిర్దేశం చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్ మండలంలోని రామవరం గ్రామంలోని రైతు వేదిక క్లస్టర్లో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేశారని, వచ్చే వారం రోజుల్లో 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ పూర్తి కాని వారు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ సిలిండర్ అందని వారు మండల కార్యాలయాల్లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రైతుల మేలు కోసమే తమ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టుకి 431 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. పొన్నం ప్రభాకర్ మీ అందరికీ ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా 2 లక్షల రూపాయల రుణమాఫీని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేయడం జరిగింది. ఒకే మారు ₹1 లక్ష చేసినాం. రెండో మారు రూపాయల నుంచి ₹1,50,000 చేయడం జరిగింది. దాని తదుపరి మళ్ళీ 2 లక్షల రూపాయలు కూడా ఇవాళ 10 రోజుల 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో, ఇతర ఏదైనా కారణంతో రేషన్ కార్డు ఏదైనా సాంకేతికమైనటువంటి కారణంతో మీకు లోన్ మాఫీ అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదును మీ లేఖ నివాసం సందర్భంగా కోరుతాను. రుణం తీసుకున్న రైతులందరికీ, వ్యవసాయం తీసుకున్న రైతులందరికీ నిబంధనల మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి సాంకేతికంగా ఏమైనా ఇబ్బంది ఉంటే దయచేసి సంబంధిత అధికారులు చెప్పమని కోరుతూ, రెండవది గృహాలకు సంబంధించి 200 లీటర్ల వరకైనా రాకపోతే మీరు అర్హత ఉంది, 200 లీటర్ల లోపల కాల్చుకునే కూడా రాకపోతే వాళ్ళ మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.